హాయ్ గాయ్స్, మేము వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం ఆటగాళ్ళు ఛానల్. ఇంతకు ముందు వీడియోస్ తీసాం కానీ నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఇగో మా మహాదేవ్ గారు మేము అందరం కలిసి ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ అంతా కలిసి మేము వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం ఆటగాళ్ళని. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు మీ కోసం వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. చూడండి, ఎంజాయ్ చేయండి వ్లాగ్స్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గన్ని చేయండి. ఎలా మహాదేవ్? ఓకే, వాచ్ ద వీడియో. Guys, we are taking a new mobile phone to the Mahadev. మేము అందరం తీసుకోవడానికి పోతున్నాం. అందరం ఇగో బుర్రా పాడున్నాం అందరం. ఇగో మహాదేవ్ అంటే వీడి కోసం ఇగో వీడి కింద వీడికి ఉచ్చక్క 10 నుంచి కింద దిగేసిండు. ఇప్పుడు ఒక ఫోన్ కొనడానికి ఇగో 1 2 హాయ్ ఫ్రెండ్స్ 3 4 5 డ్రైవర్ మాదే ఫోన్ వస్తుంది. ఇక దానికి పిల్లని చూడడానికి కూడా ఇంతమంది పోయి ఉంటారు. మెల్ల పడేయండి చేరు కూర్చోలా. అమ్మ బొమ్మ చేసిండు కారు, తెలుసు ఏం చేసిండు, తిప్పిండా తిప్పిండు వాళ్ళ వైఫ్ చూడడానికి. ఇందాక గర్ల్స్ ఇవాళ రేపు గర్ల్స్ రేపు గర్ల్స్ చాలా స్పీడ్గా ఉన్నారు బ్రో. వాళ్ళు చాలా అంటే చాలా బాగా మింగుతారు. జాగ్రత్తగా ఉండండి. ఇతనే ఎంప్లాయీ సార్ మా దాంట్లో, జాబ్ హోల్డర్, ఈడ డ్రైవర్. వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ బ్లాగ్స్. మమ్మల్ని అందరూ ఆదరించండి, ప్రేమించండి. బూతులు తిట్టకండి ప్లీజ్. మా వీడిని తిట్టండి పర్లేదు. వీడికి అసలు ఆగట్లే. వీడికి ఎట్లా అంటే వీడికి అసలు ఆగట్లే బ్రో. పైన ఫోన్ కొందామని పోయిండు. ఫోన్ కొందని ఫోన్ చేసి కొట్టుకుంటారు. ఏ 60 కోట్ల బ్యాగులు తిస్తాను, ఏ బ్లాగులు తిస్తాను 60 కోట్ల కోసం. మధ్యలో కట్ చేసుకో వీడియో. అయితే వచ్చినాం. మా మహాదేవ్ గారు ఆగట్లేదు. ముఖ చిత్రం చూడండి, అక్కడే నవ్వుతాను చూడండి. ముఖ చిత్రం చూడండి. మేము అందరం ఇగో నెక్సెస్ మాల్కి వచ్చినాం. మీకేం నెక్సెస్ మాల్ ప్లీజ్. ఒకటే స్మైల్ స్మైల్. మహాదేవ్, హౌ యు ఆర్ ఫీలింగ్? హ్యాపీ, నర్వస్. సో మా వాళ్ళు ఉరుగుతారు నెక్సెస్ మాల్కి. ఫోన్ కొందామని పోతున్నాం. ఆగమైతండి మాదేవ్. ఇగో మాదేవ్ దొరకదు. రేపు తీసుకున్నారు. రేపు సాటర్డే మంచి శనిగుద్దం కొడితే ఎప్పుడు ఏం కాదురా, రేపు తీసుకున్నారు బ్రో. ఇక వాడ పోతే వస్తాడు అన్నాడు ఐడిఎఫ్సి మీద. ఇగో మా వాడు బుక్ అయ్యి ఇట్లా పోతాడు. ఇగో వీళ్ళు పోతారు నడుచుకుంటూ. రే మాదేవ్ వెళ్ళిపోదామా? మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూసి నేనేమన్నా బ్రో. వాడు ఫ్రస్ట్రేట్ అవుతాడు, అస్సలు ఆగమాగం అవుతాడు. టెన్షన్ పడ తీతా మళ్ళీ వస్తా ఎమ్మటి. బ్రో ఫోన్ పడిచిపోయింది, రాలే ఫోన్ ఇవ్వాలా జూడియో అని చెప్పి 1/2 గంటకు వచ్చినా. నీ జోక్ కాదు, స్లోగా చూడు. వీడికి ఆగట్లే, ఊరుకుంటూ వచ్చిండు అన్నిటికీ. నా కోసం వచ్చి అన్నీ ఎత్తాడు. అంత ఫేక్ మాటలు బ్రో. లైట్ శాంతం హ్యాపీ. ఇయర్ ఫోన్ కొనలే మావాడు కొత్తగా. నేను బుర్రా బ్రో. వాళ్ళు నేనేం చేసిన ఏమన్నా మంచిగా పోయినాం. వచ్చి నేను రానే చెప్పిన వీడికి, రారా కూర్చో అని చెప్తే కూర్చొని. బ్రో మావాడు ముఖం కొద్దిగా ఫ్లాప్ అయింది. నేను సరదాగా ఆడుకుంటున్నా బ్రో. నాకు ఎందుకు బ్రో ట్యాబ్ అవుతున్నారు. మావాడు ఫీల్ అయిన కొంచెం, నేను కొనిలేదని చెప్పి. రిలయన్స్ వాడు వాళ్ళు వీళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయాలి బ్రో? నా తప్ప. బిల్డింగ్ వాడు లేడని చెప్పి ఆపేస్తే అని అంటున్నా బ్రో. ఇది లేట్ అంట. ఇది చూడు బ్రో, లేట్ అంట. లేటే మరి. ప్రస్తుతం తినడానికి వచ్చాం. ఇక రెస్టారెంట్లో ఉన్నాం, తింటున్నాం. అందరూ ఎంజాయ్ చేస్తారు. మా మాదే కూడా రెడీగా ఉన్నట్టు వస్తే తిందామని. ఏమున్నా లేకున్నా మాత్రం తిండి మాత్రం ముఖ్యం. మా మాదేకి నడుస్తుంది అట్లా. వాటర్ ఇలా సిప్ చేసి కావాలి గ్లాస్లో. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్.
అయిపోయినాక మిగతా కంటిన్యూ చేద్దాం, చూస్తాం. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళాలి. బాయ్ బ్రా. One eternity later. హే గాయ్స్, ఇప్పుడు మహాదేవ్ గారు వాడి ఫోన్ వస్తుందని ఇంటి నుంచి ఉరుక్కుంటూ వచ్చిండు. బస్ ఎక్కిండు, వస్తుండు. వాడిని తీసుకొని రూమ్కి పోయి కొంచెం ఆడుకుందాం అదే అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏముందా ఏంటో తెలియదు. వాడు ఎప్పుడో తీసుకుందాం, ఒక 1 వీక్ అవుతుంది తీసుకుందామని. ఆ వ్లాగ్ కూడా ఉంది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఆర్డర్ పెట్టిండు. ఆ ఫోన్ ఇప్పుడు ఆర్డర్ ఒక 2 days అవుతుంది. ఫోన్ రూమ్కి వచ్చి వాడిని బయలుదేరి వాళ్ళు వచ్చిండు. తీసుకొని వాడి రూమ్కి వెళ్దాం. వాడి కోసం వెయిట్ చేస్తున్నా. వాడు వచ్చినప్పుడే వాడిని తీసుకొని వెళ్ళేసి వాడిని కొంచెం ఆడుకుందాం ఫోన్ కోసం. అగో బాయ్ వచ్చిండు మహాదేవ్ గారు ఇప్పుడే ఫోన్ కోసం ఉరుక్కుంటా. ఫోన్ కోసం ఉరుక్కుంటూ వచ్చినావుగా, అంతేగా మరి. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను. ఆనందపడ్డావుగా. ఫోన్ నేనే రూమ్లో ఉంది. తొందర రూమ్కి వెళ్దాం. ఎందుకు? ఫోన్ లేదు, రాలేదు లేరా సరదాగా అన్నాడు. అంత లేదు లేరా, మా తమ్ముడు చెప్పాడు. నీ తమ్ముడు ఏం చెప్పలేరా, ఆడుగు. వెళ్దాం లైట్ లేరా, పారా, టైం అవుతుంది. అసలే మస్తు సేపు జర్నీ చేసిన. సరే ఆగు, వెళ్దాం. ఆగు, చాయ్ తాగిపోదాం. చాయ్ వద్దు, ఫోనే కావాలి. సరే ఆగు. అరే మాదేవ్, రూమ్కి వెళ్తున్నాం. ఫోన్ కోసం వెళ్తున్నాం రూమ్కి. నీ యాత్రం చల్లగా ఉన్నా, మనుషులు లాగం చేయనీకున్నావు కదా. లైట్లే ఆ ఫోను. iPhone 16 మహాదేవ్. అబ్బో పిచ్చలైడ్ తమ్ముడు నువ్వు. రూమ్కి వెళ్తున్నాం. రూమ్లో ఫోన్ ఏం లేదు. వీడికి వచ్చేపు ఆడుకుందాం అని చెప్పిన. వాడు వెళ్ళి 3-4 రోజులు అయింది ఇంటికి, రాడంట. ఈ ఫోన్ వాడు చెప్పి పిలిపించిన, ఫోన్ వస్తుందని. సర్లే నీకు రూమ్కి వెళ్ళా తెలుస్తుంది ఫోన్ ఉందా లేదా ఏంది కథ అని. అరే మా తమ్ముడు అబద్ధాలు చెప్పాడు. మీ తమ్ముడు చెప్పించింది నేను. ఫోన్ వచ్చింది. వచ్చింది iPhone 16 మహాదేవ్. అరే నీది పోకో మహాదేవ్. వద్దులే పాపం బ్రో. పోకో ఫోన్ ఉంటుంది, ఇప్పుడు పాకెట్లో ఉంది. అది వాడదండి, సగం పగిలిపోయింది, అది ఆగమాగమైంది. దానికోసం మా దగ్గర బ్యాచ్లో మొత్తం దగ్గర ఈ ఐఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు వీడి దగ్గర లేదని చెప్పి వీడు బలవంతంగా అసలు ఆ ఫోన్ వద్దురా బాబు తర్వాత తీసుకుందాం అన్న వినకుండా మరీ తీసుకుంటాడు. సరే లాస్ట్ వచ్చింది అనుకో. అరే మాదేవ్ ఉరుక్కుంటే వాయిస్ మా రూమ్కి వచ్చాం. పెయింటింగ్ ఉంది, కొద్దిగా చిందరవందరంగా ఉంది. అరే మాదేవ్ నా ఫోన్ ఏదా రాలే, అంత చేయకు కానీ ఫోన్ ఏది నిజంగానే రాలేరా? నా ఫోన్ ఏదిరా రాలేదురా అంటే ఒరే రాలేరా బాబా, నేను అన్నాను సరే. అంత లేదు, నా ఫోన్ వచ్చిందనే నేను ఇంటికాడ నుంచి వచ్చిన. ఫోన్ అట్లా చెప్పినాం అంతే. అట్లా ఎంత డ్రామా లేకండి. ఫోన్ ఏది? అరే వాడి మీద ఏమవుతుంది చెప్పు. అది నా డబ్బా. అరే నా డబ్బా రా, చూసుకో. అంత లేదు, ఫోన్ లేదు. చూడు నా ఫోన్ బ్లాక్, ఇది వైట్ డబ్బా. చెరిగాడిది, చెరిగా డబ్బా. ఫోన్ ఇవ్వండి, చెరిగాడి ఇప్పుడు కాదు. అరే చెరిగా డబ్బా ఫోన్ ఏది? చెరిగా డబ్బా. గైస్ వీళ్ళు ఇట్లా ఆడుకుంటారు గైస్. నా ఫోన్ ఆడుకోడా కాదురా, నా ఫోన్ ఏది? సరదాగా తొందర రాలేదు. నేను ఫోన్ కోసం ఇంటి దగ్గర నుంచి వచ్చా. 300 kilometers జర్నీ అంటే మాట్లా. పడుకోయి గాయస్ నా మొబైల్ ఏమన్నాడు గాయస్. అరే అక్కడ దొరకలే, నెక్స్ట్ మాల్ ఇక్కడ దొరకలేదు నా ఫోను. కావాలి ఐఫోన్ మహాదేవ్. అరే పోకో మహాదేవరా నువ్వు. ఐఫోన్ మహాదేవరా కాదు గాయస్, చాలా రోజులకి మా వాడికి ఫోన్ వచ్చింది. అందరికి రూమ్లో అందరికి ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్లు. వాడు ఒక్కడికి లేదని చెప్పి ఇన్నాళ్ళకి యుద్ధం చేసి లాస్ట్కి మావాడే ఖుషి అయ్యిండు. iPhone 16. అదే స్టార్టింగ్ వీడియోలో మన నెక్స్ట్ స్మాల్ వీడియోలో ఇట్లా ఉన్నాడు బాయ్, ముఖం మార్చుకొని కూర్చుంటాడు. గాయస్ తీవ్ర పరిణామాలు వల్ల అట్లా. గాయస్ మహాదేవ్ ఫోన్ స్టోరీ ముగిసింది. ఇంకా ఇలాంటి కంటెంట్ మీకు వస్తూ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.